నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేంద్ర రాష్ట్రాల చట్టసభలకు ఒకేసారి ఎన్నికలపై ఆలోచించాలన్న రాష్ట్రపతి ధనం మానవ వనరుల వృధాను అరికట్టవచ్చని సూచన పెద్ద నోట్ల రద్దుకు ప్రజా మద్దతుపై ప్రణబ్ హర్షాతిరేకాలు అవినీతిని నిర్మూలించాలనే ఆకాంక్షకు నిదర్శనమని పార్లమెంటు ప్రసంగంలో వ్యాఖ్య ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు చరిత్రాత్మకమన్న రాష్ట్రపతి సాధారణ పద్ధతిలో రైల్వే బడ్జెట్ విలీనం విప్లవాత్మకమని కితాబు పెద్ద నోట్ల రద్దుతో మందగించిన వృద్ధి రేటు 2016-17లో 6.5%కే పరిమితమవుతుందన్న ఆర్థిక సర్వే భవిష్యత్తు దివ్యంగా ఉంటుందని ఉద్ఘాటన భక్త రామదాస్ ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసిన కేసీఆర్ తెరాస సర్కారు పనితీరుపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టిన సీఎం దర్శకరత్న దాసరికి తీవ్ర అస్వస్థత సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందన్న వైద్యులు H1B వీసాల నిబంధనలు కఠినతరం చేసే దిశలో ట్రంప్ సర్కార్ దిగువ సభకు సంస్కరణల బిల్లు సమర్పణ అమెరికన్లకు ఉద్యోగ కల్పనే లక్ష్యమని వెల్లడి సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో దేశ సర్వతోముఖాభివృద్దే లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ పాలన సాగుతోందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. అభివృద్ది ఫలాలు ప్రతి ఒక్కరికి అందించే క్రమంలో అవినీతి నిర్మూలనకే పెద్ద నోట్లు రద్దు చేసినట్లు బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి తెలిపారు. తొలిసారి రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేసి నూతన పంథాకు శ్రీకారం చుట్టామన్నారు. పొరుగు దేశాలతో శాంతినే కాంక్షిస్తున్నట్లు వెల్లడించిన ప్రణబ్ దేశంలో అలజడి సృష్టిస్తున్న ఉగ్రమూకలకు లక్షిత దాడుల ద్వారా తిరుగులేని సమాధానమిచ్చినట్లు స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ సర్వతోముఖాభివృద్దే లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ ముందుకు వెళుతోందని ప్రకటించారు. పేద, దళిత, పీడిత, రైతు, శ్రామిక, యువత ప్రగతికి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో కొత్త విధానాల్ని అమల్లోకి తెచ్చిందన్న ప్రణబ్ 26 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు తెరిచామని, ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. భారత్ నెట్ ద్వారా 70,000 గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించామని, సాగరమాల ప్రాజెక్టు ద్వారా తీర ప్రాంతంలో వచ్చే 3 ఏళ్లలో 3 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో 199 ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు వివరించారు. ఉగ్రవాదంపై పోరుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రణబ్ చొరబాట్లను నిరోధించేందుకే లక్షిత దాడులు వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రశంసించారు. Counterfeit currency and terror financing. The government took the decision on 8th November 2016 to demonetize old 500 and 1000 rupee currency notes. My government's very first cabinet decision was to set up an SIT on black money. The resilience and forbearance demonstrated by our countrymen, particularly the poor, recently in the fight against black money and corruption is remarkable. లోక్సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం, ఎన్నికల్లో ధనబలం ప్రభావం చూపకుండా నిధులు సమకూర్చడం వంటి అంశాల్ని పరిశీలించాలని రాష్ట్రపతి సూచించారు. Frequent elections put on hold development programs, disrupt normal public life and impact essential services and burden human resources with prolonged period of elections duty. My government welcomes a constructive debate on simultaneous conduct of elections to Lok Sabha and the State Legislative Assembly. 2022 నాటికి అందరికీ సొంతిళ్లు కట్టించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న రాష్ట్రపతి పేదల సంక్షేమానికే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక మార్పుల్ని తీసుకొచ్చిందన్నారు. This is a historic session heralding the advancement of the budget cycle and merger of the railway budget with the general budget for the first time in independent India. The same spirit has driven the LPG Give It Up campaign. Over 1.2 crore consumers have voluntarily given up their LPG subsidy, which has helped the underprivileged in accessing LPG connection. This Jan Shakti has transformed Swachh Bharat mission into a Jana Andolan.
1.4 lakh villages, over 450 cities, 77 districts and 3 states have declared themselves open defecation free. ప్రపంచంలో ఆర్థిక మందగమనమున్న భారత వృద్ధి రేటు మెరుగ్గా ఉందన్న ప్రణబ్ 2014 తర్వాత కరెంటు ఖాతా లోటు, ద్రవ్యలోటు క్రమంగా తగ్గాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. ఈ ప్రసంగంలో చెప్పుకోదగిన అంశాలేవీ లేవని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 2.5 ఏళ్ల పాలనలో ఎన్డీఏ సర్కార్ సాధించామని చెప్తున్న విజయాల్లో ఏదీ వాస్తవం కాదని ఆయన చెప్పారు. దేశంలో అత్యంత ప్రధానమైన ఉపాధి కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామనే అంశంపై కేంద్రానికి స్పష్టత లేదని విమర్శించారు. सबसे बड़ा सवाल हिंदुस्तान में आज युवाओं को रोजगार दिलवाने का है और इस मामले में सरकार एकदम फेल है. The government is a complete failure on job creation. That's my main point. Thank you. కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాల ఆరోపణలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. 2.5 ఏళ్ల ఎన్డీఏ పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్రపతి ప్రసంగం అద్దం పట్టిందన్న కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్య అవినీతి నిర్మూలనకు చేపట్టిన చర్యలను వివరించారని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం చరిత్రాత్మకం. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏమిటి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ ప్రభుత్వం ఎంచుకున్న మార్గం ఏమిటి, గ్రామాలు, రైతులు, పేదలు, మహిళలు వాళ్ళ యొక్క ఉత్థానం కోసం 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, ఏమి చేసిందని 70 పైగా కార్యక్రమాలను చాలా క్లుప్తంగా, చాలా స్పష్టంగా రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొనడం జరిగింది. ఈ దేశంలో అవినీతిని, నల్లధనాన్ని అరికట్టడం కోసం ప్రభుత్వం చేపట్టిన చరిత్రాత్మక చర్యల గురించి కూడా రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొనడం జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై సంపూర్ణ చర్చ జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. తొలిసారి సంప్రదాయానికి భిన్నంగా నెల రోజుల ముందే సభ ముందుకు తెస్తున్నామని చెప్పిన ప్రధాని గతంలో సాయంత్రం 5ంటికి ప్రవేశపెట్టేవారని గుర్తు చేశారు. ఆ విధానాన్ని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో మార్చారని చెప్పిన మోదీ ప్రతి అంశంలో మార్పు అనివార్యమన్నారు. ఆ స్ఫూర్తితోనే తాము బడ్జెట్, రైల్వే బడ్జెట్లను కలిపి సభ ముందుకు తీసుకొస్తున్నామని చెప్పారు. आज एक और नई परंपरा का प्रारंभ हो रहा है. एक तो बजट करीब 1 महीने पहले आ रहा है, दूसरा इसके साथ रेल बजट भी जोड़ दिया गया है. इस सदन में इस पर व्यापक चर्चा होगी और उससे आने वाले दिनों में क्या लाभ होने वाले हैं ये भी मुखर होकर के आएगा. मैं सभी राजनीतिक दलों से मेरा विश्वास है कि वे इस बार सदन को उत्तम चर्चा के साथ जनहित के काम को आगे बढ़ाने में उपयोग करेंगे. నోట్ల రద్దు అనంతర పరిణామాల వల్ల ఏర్పడ్డ తాత్కాలిక ఇబ్బందులతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 6.5%కే పరిమితమవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. జీఎస్టీ అమలు, కేంద్రం చేపడుతున్న సంస్కరణలు 2017-18 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటును తిరిగి పట్టాలెక్కిస్తాయని స్పష్టం చేసింది. ఇందుకోసం వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, స్టాంపు డ్యూటీలు తగ్గించాలని కేంద్రానికి సూచించింది. జీడీపీ కాస్త మందగించినా ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద పురోగామి వృద్ధి ఆర్థిక వ్యవస్థ భారతేనని తేల్చి చెప్పింది. నోట్ల రద్దు అనంతర పరిణామాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు స్వల్పంగా తగ్గుతుందని కేంద్రం పార్లమెంట్కు సమర్పించిన ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ నేతృత్వంలోని బృందం రూపొందించిన ఈ సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది 6.5% మాత్రమే వృద్ధి రేటు నమోదవుతుందని సర్వే అంచనా వేసింది. అయితే 2017-18లో మళ్లీ పుంజుకుని 6.75 నుంచి 7.5% వరకు పెరుగుతుందని లెక్కగట్టింది. పన్నులను బాగా తగ్గించాలని కేంద్రానికి సూచించింది. కేవలం వ్యక్తిగత ఆదాయ పన్ను మాత్రమే కాకుండా కార్పొరేట్ సుంకాల్లో కోత పెట్టాలని అభిప్రాయపడింది. అత్యధిక ఆదాయం వచ్చే రంగాల్ని పన్ను పరిధిలోకి తేవాలని సూచించిన ఆర్థిక సర్వే ఇతమిద్దంగా ఏ రంగం పేరును ప్రస్తావించలేదు. ప్రస్తుతం పన్ను పరిధిలో లేని వ్యవసాయ రంగం ఆదాయంపైనే సర్వే ఈ సూచన చేసి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి కన్నీటి బొట్టును తుడవాలన్న మహాత్మాగాంధీ ఆశయాల స్ఫూర్తితో సార్వత్రిక కనీస ఆదాయ పథకం యూబీఐ అమలు చేసి తద్వారా దేశంలో పేదరికాన్ని రూపుమాపాలని సర్వే స్పష్టం చేసింది. 2015-16లో దేశ వృద్ధి రేటు 7.9% నమోదు కాగా 2016-17లో 7.1%గా కేంద్ర గణాంక విభాగం అంచనా వేయగా నోట్ల రద్దు వంటి పరిణామాల మధ్య వృద్ధి రేటు 6.5%కే పరిమితమైందని సర్వే తేల్చింది. జీఎస్టీ అమలు సహా నోట్ల రద్దు తర్వాత పరిణామాలు, కేంద్రం చేపట్టనున్న ఇతర సంస్కరణలు దేశ వాస్తవ జీడీపీ వృద్ధిని 8 నుంచి 10%కి తీసుకెళ్తాయని సర్వే అంచనా వేసింది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2017-18లో దేశ వాస్తవ వృద్ధి రేటు
6.75 నుంచి 7.50% చేరుతుందని తెలిపింది. నోట్ల కొరత వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాపై పడిందని వివరించిన సర్వే పాలు, చక్కెర, ఆలు, ఉల్లిగడ్డ సరఫరాపై ప్రభావం చూపిందని పేర్కొంది. 2015-16లో మాదిరిగా ధరలు భారీగా పెరగకుండా పప్పుల ధరలపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రానికి సూచించింది. రద్దు చేసిన నోట్ల స్థానంలో సరిపడా నగదు తిరిగి అందుబాటులోకొస్తే ఆర్థిక వ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. నోట్ల రద్దు దీర్ఘకాలంలో అనేక మార్పులకు ఉత్ప్రేరకంగా నిలుస్తుందన్న సర్వే పన్ను ఎగవేత నిరోధానికి శిక్షేతర మార్గాలైన ప్రోత్సాహకాలు వంటి చర్యలు అవసరమని సూచించింది. నోట్ల రద్దును శక్తివంతమైన మంత్రదండంగా అభివర్ణించిన సర్వే ఇందుకు 5 అంచెల వ్యూహాన్ని సూచించింది. నల్లధనానికి ఆస్కారం ఉన్న భూ క్రయ విక్రయాలు వంటి స్థిరాస్తులపై కూడా జీఎస్టీ విధించాలని, వ్యక్తిగత ఆదాయ పన్ను, స్థిరాస్తి స్టాంపు డ్యూటీలను తప్పక తగ్గించాలని సర్వే సూచించింది. కార్పొరేట్ పన్ను తగ్గింపునకు నిర్దేశిత సమయంతో కూడిన ప్రణాళికలను వేగవంతం చేయాలని కోరింది. ఆదాయ పన్ను పరిధిని క్రమంగా విస్తరించాలని, ఇందుకవసరమైన రాజ్యాంగపరమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. ఇదే సమయంలో పన్నులు వసూలు చేసే యంత్రాంగం పనితీరు మెరుగుపరుచుకోవడం సహా బాధ్యత పెంచుకోవాలని పేర్కొంది. పెరుగుతున్న చమురు ధరలు ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోయడంతో పాటు వినియోగ శక్తిని, కార్పొరేట్ ఆదాయాలను, ప్రైవేట్ పెట్టుబడులను తగ్గిస్తాయని సర్వే వివరించింది. జీఎస్టీ అమలు, పాత పెద్ద నోట్ల రద్దుకు తెచ్చిన రాజ్యాంగ సవరణలకు ఆమోదం తెలపడం ఈ ఏడాది దేశీయంగా తీసుకున్న భారీ నిర్ణయాలుగా ఆర్థిక సర్వే అభివర్ణించింది. వలసల నిరోధంపై గురిపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మరో కీలక బిల్లును అమెరికన్ కాంగ్రెస్ దిగువ సభలో ప్రవేశపెట్టింది. ఈ మేరకు H-1B వీసా విధానంలో సంస్కరణలు ప్రతిపాదిస్తూ రూపొందించిన బిల్లును సభకు సమర్పించింది. అమెరికన్ల స్థానంలో విదేశీ ఉద్యోగుల్ని నియమించుకోవడాన్ని కఠినతరం చేస్తూ ఆ బిల్లులో అనేక నిబంధనలు పొందుపరిచారు. ఇదే సమయంలో H-1B, L-1 వీసా విధానాన్ని కఠినతరం చేసేలా ఎగువ సభలో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు ట్రంప్ సర్కార్ వెల్లడించింది. ఉద్యోగం కోసం అగ్రరాజ్యానికి వెళ్లాలనుకునే భారత్ వంటి దేశాలకు చెందిన వృత్తి నిపుణులకు తీవ్ర నిరాశ కలిగించే దిశగా అమెరికాలో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసా విధానాన్ని కఠినతరం చేయనున్నారన్న కథనాల మధ్య H-1B వీసా విధానంలో సంస్కరణలు ప్రతిపాదిస్తూ రూపొందించిన బిల్లు అమెరికన్ కాంగ్రెస్ దిగువ సభ ముందుకొచ్చింది. అమెరికన్ల స్థానంలో విదేశీ ఉద్యోగుల్ని నియమించుకోవడాన్ని కఠినతరం చేస్తూ ఆ బిల్లులో అనేక నిబంధనలు పొందుపరిచారు. 1989 చట్టం ప్రకారం H-1B వీసా పొందే ఉద్యోగి వార్షిక వేతనం కనీసం $60,000 ఉండడం తప్పనిసరి కాగా ఆ మొత్తాన్ని $130,000 పెంచాలని బిల్లులో ప్రతిపాదించారు. ఏటా మంజూరు చేసే వీసాల్లో కనీసం 20% చిన్న సంస్థలు, అంకుర సంస్థలకు కేటాయించాలని పేర్కొన్నారు. జాతీయతకు అతీతంగా నైపుణ్యమున్నవారు మాత్రమే అమెరికా వచ్చేలా చూసేందుకు ఒక్కో దేశానికి ఏడాదికి ఇన్ని వీసాలు మాత్రమే మంజూరు చేయాలన్న నిబంధనను తొలగించాలని ప్రతిపాదించారు. అటు H-1B, L-1 వీసా విధానాన్ని కఠినతరం చేసేలా ఎగువ సభలో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సెనేటర్ షెరాడ్ బ్రౌన్ ప్రకటించారు. మరోవైపు H-1B, L-1 వీసాలపై ఆంక్షలు విధిస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వును ట్రంప్ ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులోని కొన్ని వివరాలు బయటకు పొక్కగా కొత్తగా అమెరికా వచ్చే వారిపైనే కాకుండా ఇప్పటికే చట్టబద్ధంగా H-1B, L-1 వీసాలపై వచ్చిన విదేశీయులు చట్ట ప్రకారమే నడుచుకుంటున్నారో లేదో ప్రత్యక్షంగా తనిఖీ చేయాలనే నిబంధన పొందుపర్చారు. ఈ మేరకు అంతర్గత భద్రత, కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇది కార్యరూపు దాలిస్తే అమెరికాలో విదేశీ ఉద్యోగుల్లో, విద్యార్థుల్లో H-1B, L-1 వీసాల ద్వారా వెళ్లిన భారతీయులపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి. నూతన నిబంధనలు అమల్లోకొస్తే అమెరికాకు వెళ్లే విద్యార్థులు తమ కోర్సులు పూర్తి చేసిన తరువాత కొన్నాళ్లు అక్కడే కొనసాగేందుకు వీలుగా ఒబామా హయాంలో ఇచ్చిన వెసులుబాటు రద్దు కానుంది. ఇదే సమయంలో H-1B వీసా ఉన్న వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అనుమతిస్తూ ఒబామా సర్కార్ తీసుకున్న నిర్ణయం కూడా రద్దు కానుంది. భారత ఐటీ రంగం, ఐటీ సంస్థలపై పెను ప్రభావం చూపే H-1B వీసాల నియంత్రణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసేందుకు రంగం సిద్దమైన వేళ దేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అంశంపై భారత్ ఆందోళనను అగ్రరాజ్య ప్రభుత్వం, అక్కడి కాంగ్రెస్లో ఉన్నత స్థాయి వర్గాలకు తెలిపినట్లు విదేశాంగ శాఖ వివరించింది. H-1B వీసాల దరఖాస్తుదారుల్లో 3 2 అభ్యర్థులు భారతీయులే ఉంటున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. కంపెనీస్ ఒక $1,30,000 వాళ్ళు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక రిసోర్స్కి కనుక వాళ్ళు అక్కడ H-1B అప్లై చేయించాలి అనుకుంటే కనుక. ఇంతకు ముందు ఈ విధానం ఎట్లుండే అంటే $60,000 ఉండేది. మళ్ళీ ఇప్పుడు ఒక కంపెనీ డెఫినెట్గా $1,30,000 వాళ్ళు పే చేయాలి అనుకుంటే ఆబ్వియస్గా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం డెఫినెట్గా ఉంటుంది. అండ్ అక్కడ లోకలేట్స్కి అంటే యూఎస్లో ఉండేటువంటి లోకలేట్స్ని పిక్ చేసుకునే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క నిర్ణయాల వల్ల టెక్కీస్గా మేమందరం కూడా బాధపడతా ఉన్నాం.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని రైతుల సాగు, తాగునీటి కష్టాలు తీర్చేందుకు ఉద్దేశించిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేశారు. రికార్డు స్థాయిలో 11 నెలల్లో పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు నుంచి భారీగా తరలివచ్చిన ప్రజల జయజయ ధ్వానాల మధ్య నీటిని విడుదల చేసిన కేసీఆర్ తెరాస ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. త్వరలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. దశాబ్దాల స్వప్నం భక్తరామదాసు ఎత్తిపోతల పథకం సాకారమైంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండా వద్ద ఈ పథకం నుంచి నీటిని విడుదల చేసిన కేసీఆర్ ఈ ప్రాజెక్టు ద్వారా కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ముదిగొండ, ఖమ్మం గ్రామీణ మండలాల్లోని 60,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. అనంతరం తిరుమలాయపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్ తెరాస ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినప్పటికీ 1 కోటి ఎకరాలకు నీరందిస్తామని తేల్చి చెప్పారు. ఇక్కడ ప్రాజెక్టు కడితే కోర్టు స్టేలు తేవడం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ముఠాను తయారు చేసినారు. సంబంధం లేని వాళ్ళు మహబూబ్ నగర్ జిల్లాలో పోటీ చేసి ఓడిపోయిన ఒక కాంగ్రెస్ నాయకుడు మేడిగడ్డ బ్యారేజ్ కడపోయి పిటిషన్ వేసే ప్రయత్నం చేస్తారు. మేమేం చేయలేదు, మాకు చేత కాలేదు, మీరు చేస్తే మా బతికేం కావాలని చెప్పి అడుగడుగున ఆటంకాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. 600 సరే, ఏది ఏమైనా సరే 1 కోటి ఎకరాలు కృష్ణా గోదావరి నదుల నీళ్లతోని పచ్చబడగొట్టే వరకు ప్రాణం పోయినా సరే విశ్రమించేది లేదు అని చెప్పి తెలంగాణ 50 మంది ప్రజానికాన్ని మనవి చేస్తా ఉన్నారు. సీతారామ ప్రాజెక్టు రాబోయే 1.5 సంవత్సరాలలో పూర్తి చేసి మొత్తం ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేసే దిశగా పని చేస్తాం. ఇదే సమయంలో తెరాస ప్రభుత్వంపై కేంద్ర మంత్రి చిదంబరం చేసిన విమర్శలను కేసీఆర్ కొట్టిపారేశారు. 35,000 కోట్ల రూపాయల ఖర్చుతో భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా సంక్షేమ పథకాలు చేపడుతున్న మాట వాస్తవం కాదా? చిదంబరం గారు వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్న మాట వాస్తవమా కాదా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఒంటరి మహిళలకు కూడా ఇబ్బంది ఉందని చెప్తే రాబోయే ఏప్రిల్ నెల నుంచి వాళ్ళకు కూడా 1000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి ప్రకటించిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పేదలు చదువుకునే పాఠశాలలలో, హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెట్టాలని మీ జీవితంలో ఎప్పుడన్నా ఆలోచించినా చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు 5,04,000 రూపాయల ఖర్చుతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్న మాట వాస్తవమా కాదా? మీ కండ్ల పడతలేవా? ఈ రోజు మీరు పెట్టినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సుమారు 20,000 మందిని మేము రెగ్యులరైజ్ చేసేది మీకు కనపడతలేదా? ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసం చేసి ఆ 24,000 మంది అవుట్ సోర్సింగ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ని ఇలా రెగ్యులరైజ్ చేస్తున్నది నీ కండ్లకు కనపడతలేదా చిదంబరం గారు చెప్పి అడుగుతా ఉన్నా. 1 రూపాయి లంచం లేకుండా, 1 ఆఫీస్ చుట్టూ తిరగకుండా 3,000 పరిశ్రమలకు 15 రోజుల లోపు పర్మిషన్లు ఇచ్చిన మాట మీకు కనపడతలేదా? ఇందులో 1,600 పైచీలకు పరిశ్రమలు ఉత్పత్తిలోకి వచ్చిన మాట మీకు కనపడతలేదా? తెరాస ప్రభుత్వ పాలనా తీరుకు నిరంతర విద్యుత్ సరఫరానే నిదర్శనమన్న కేసీఆర్ తాము చేపట్టే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఖచ్చితంగా 75% సబ్సిడీ ఇచ్చి బ్రహ్మాండంగా 4 లక్షల గొర్రెల యూనిట్లు ఇవ్వబోతా ఉన్నాం రాబోయే 2 సంవత్సరాలలో. త్వరలోనే చేనేత కార్మికుల బాధలు కూడా తొలగిపోతాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ హయాంలో దుర్మార్గంగా వెట్టి చాకరీ చేయించుకున్న వాళ్ళలో హోం గార్డులు కూడా ఒకరు ఉన్నారు. పాపం వాళ్ళలో అర్హులైన వాళ్ళందరినీ డిపార్ట్మెంట్ లోకి ఉద్యోగాల్లోకి తీసుకుంటాం. మిగతా వాళ్ళకి బ్రహ్మాండంగా శాలరీస్ కూడా త్వరలోనే పెంచబోతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంతకుముందు పాలేరు వద్ద మిషన్ భగీరథ ఇంటెక్ వెల్ పనులు, మహబూబాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయ పనులను కేసీఆర్ పరిశీలించారు. మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో దర్శకరత్న దాసరి నారాయణరావు కిమ్స్లో చికిత్స పొందుతున్నారు. నిన్న సికింద్రాబాద్ కిమ్స్లో చేరిన ఆయనకు ఇవాళ మధ్యాహ్నం నుంచి డయాలసిస్ వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు దాసరి స్పందిస్తున్నారని కిమ్స్ ఎండీ బొలినేని భాస్కర్రావు తెలిపారు. అన్నవాహికలో సమస్యను గుర్తించి చికిత్స అందించామని చెప్పారు. ఈ ప్రక్రియలో మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చినందున శస్త్రచికిత్స నిర్వహించామని వివరించారు. ప్రముఖ నటుడు మోహన్ బాబు, నటి జయసుధ, నిర్మాత అల్లు అరవింద్ సహా పలువురు సినీ ప్రముఖులు ఆస్పత్రికి వెళ్లి దాసరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని మోహన్ బాబు చెప్పారు. రప్చర్ అయింది. వెంటనే ఆ రోజు రాత్రికే ట్యూబ్ వేసి క్లీన్ చేసి ఒక మెటల్ స్టెంట్ పెట్టి మార్నింగ్ ఆపరేషన్ చేశాము. ఇవన్నీ జరిగేటప్పుడు కొంచెం కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది, అదే విధంగా లంగ్ ఫెయిల్యూర్ వచ్చింది. కిడ్నీ ఫెయిల్యూర్ కి డయాలసిస్ చేసి దాన్ని రెక్టిఫై చేస్తున్నాం. లంగ్ కి వెంటిలేటర్ మీద పెట్టాము, ఇప్పుడు బాగానే పనిచేస్తుంది. అన్నవాహికలో ఉన్న పదార్థాలన్నీ బయటికి లోపల ప్లోరల్ క్యావిటీలో అంటే ఉన్న దాని వల్ల ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది జనరల్ గా.
ఆ ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేసేదానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. ఇప్పుడైతే చాలా మంచిగా ఉన్నారు. ఒక 2-3 రోజుల్లో మనం బాగా కోలుకునేదానికి ఆస్కారం ఉంది. బాబా దయ వల్ల ఆరోగ్యం బాగుంటుంది. డాక్టర్ గారు అన్ని చెప్పారు. మీరందరూ మనకు కావాల్సిన వాళ్ళు. డాక్టర్ గారు చెప్పిందే వేయండి దయచేసి. కృష్ణా పరివాహకంలో కరువు తాండవిస్తోందంటూ వైకాపా అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. 10 లక్షల ఎకరాల్లో రైతులు పంట పండించారన్న మంత్రి జగన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. పులిచింతల ప్రాజెక్టు ఇన్నేళ్లు పూర్తి కాకపోవడానికి జగనే కారణమని మంత్రి ఆరోపించారు. వచ్చే బడ్జెట్లో జలవనరుల శాఖకు 33,000 కోట్ల మేర కేటాయింపులు చేయాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడితో జరిగిన సమీక్షలో ప్రతిపాదనలు చేసినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని చేనేతల సమస్యలు చంద్రబాబు సర్కార్ త్వరితగతిన పరిష్కరించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు అండగా పోరాటం చేసేందుకు తమ పార్టీ సిద్దంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ జనసేన పార్టీ కార్యాలయంలో తనను కలిసిన ఏపీ పద్మశాలి సాధికారత సంఘం నేతలతో మాట్లాడిన పవన్ ఫిబ్రవరి 20న మంగళగిరిలో తలపెట్టిన చేనేత సత్యాగ్రహకు సంఘీభావం తెలిపారు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నందుకు నేతన్నలు పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు. చేనేత అనేది మన జాతి సంపద. అది చాలా అరుదైన కళ. అది అలాంటి కళని దానికి సరైన ప్రోత్సాహాలు ఇవ్వటం, ఆ కళాకారులను గుర్తించడం, వారికి ఏ విధమైన ఆర్థికంగా మనం వాళ్ళకి అండగా ఉంటే వాళ్ళకి ముందుకెళ్తారనేది ఉంది. మేనిఫెస్టోలో అది ఎలా మాట్లాడతాం దాని మీద ఒక కమిటీ లాంటిది వేసి వారి సహాయ సహకారాలు తీసుకుని ఏమేమి ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళకి బాగుంటుందని వాళ్ళ సలహాలు తీసుకుని రేపొద్దున జనసేన పార్టీ మేనిఫెస్టో ఉంటుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత వేర్వేరు బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల్ని నిశితంగా పరిశీలిస్తున్న ఆదాయపు పన్ను శాఖ కీలక పురోగతి సాధించింది. నవంబర్ 8 తర్వాత 18 లక్షల మంది అనుమానాస్పద డిపాజిట్లు చేసినట్లు గుర్తించింది. ఆ సొమ్మంతా ఎక్కడి నుంచి వచ్చిందో 10 రోజుల్లో చెప్పాలంటూ ఆయా ఖాతాదారులకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు CBDT ఈమెయిళ్లు, సంక్షిప్త సందేశాలు పంపింది. మరింత మందిని పన్ను పరిధిలోకి తెచ్చే లక్ష్యంతో స్వచ్ఛ ధన్ అభియాన్ పేరిట చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా CBDT ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టు తొలి దశగా పెద్ద నోట్ల రద్దు అనంతర డిపాజిట్లను పరిశీలించిన CBDT 5 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ విలువైన డిపాజిట్లు, 3 నుంచి 5 లక్షల రూపాయల వరకు విలువైన డిపాజిట్లలో అనుమానాస్పదమైన వాటిపై దృష్టి పెట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLA అమల్లోకొచ్చిన పుష్కర కాలం తర్వాత ఆ చట్టం కింద తొలిసారి శిక్ష పడింది. 3,72 లక్షల రూపాయల మేర మనీ లాండరింగ్ కు పాల్పడ్డ కేసులో జార్ఖండ్ మాజీ మంత్రి హరినారాయణ్ రాయ్ కు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా పడింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధు కోడాతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసును విచారణ జరుపుతున్న రాంచీలోని ప్రత్యేక న్యాయస్థానం ఈ మేరకు చారిత్రక తీర్పునిచ్చింది. కొద్ది నెలలుగా ఉత్తరప్రదేశ్ అధికార పార్టీ సమాజ్వాదీలో జరుగుతున్న సంకుల సమరం కొత్త మలుపు తిరిగింది. ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ ఎన్నికల ఫలితాల తర్వాత మార్చి 11న తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే ఎవరిని ఉపేక్షించబోమంటూ శివపాల్ను ఉద్దేశించి పరోక్షంగా ముఖ్యమంత్రి అఖిలేష్ వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే జస్వంత్ నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శివపాల్ స్వతంత్ర అభ్యర్థిగా గెలుస్తానని వ్యాఖ్యానించారు. ఎన్ని అవమానాలయం భరిస్తాను కానీ ములాయంకు జరిగిన అన్యాయాన్ని మాత్రం మరచిపోలేనన్నారు. ఎస్పీ రెబల్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తానన్న శివపాల్ చివరి వరకు సోదరుడు ములాయంతోనే ఉంటానని చెప్పారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.